హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. డాడీ ఎవరి అమ్మాయి? అదేంటి డాడీ, మన లక్ష్మి. మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి. లక్ష్మి ఉన్న చోటుకేగా వస్తుంది. కాదండి, మనసున్న చోటికి, నేను ఉండవలసిన చోటికి వచ్చాను. వెరీ గుడ్. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందన్నమాట. మా వాడి చేతులతో మూడు ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా. ఎప్పుడో ఎందుకు అంకుల్, ఏ రాత్రికే? చిక్ చిక్. మాకంటే నీకే అంత తొందరగా ఉందా? తొందర ఆవిడ కాదు మేడం, నాకు. లేదు అంకుల్, నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్కుడు చెప్పాడు. ఏ సుబ్బారావు, నీకు మంచి గోల్ కీపరే దొరికింది. మనం చేతగాని విధవలమైనా అయి ఉండాలి, వాడు తెలివైన వాడైనా అయి ఉండాలి. అసలు మంచా చెడ అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాడిని ఆ రోజే మనం లేపేవలసి. సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం. పాతాళం దాకా పాతుకుపోయాడు. తిరిగి తిరిగి లక్ష్మి కూడా ఆ గోడ మీద పల్లె అయిపోతుంది. ఏమైనా దేవయ్య గారి గొప్ప జాతకుడు. సిగ్గులేపడవాడు పొగుడుతున్నావా? దేవయ్య ముసలాడు, వాళ్ళని లేపేయడం 10 నిమిషాల్లో పనిరా. ఇలా నిమిషాలు గంటలు అనుకుంటూనే సంవత్సరాలు వెళ్ళిపోయాయి. ఎమర్జెంట్ గా ఇద్దరిని లేపైపోతే అంతే సంగతం. నేను మీలాగే విశ్వాసం లేని ఎదవాలనుకుంటారా? ఏమిటి అలా చూస్తారు? దయ్యాలనుకుంటారా? అరే నేను దేవయ్యనయ్యా. నువ్వు శ్రీధరువి, కోట్ల ఆస్తికి వారసుడు. శ్రీధర్ లేదు, చెట్టుగా లేదు, ఆస్తి లేదు, ఆవకాయ లేదు. నా తుంటూ, నా చొక్కా, నా పంచి అంటే చాలు. అమ్మా మళ్ళీ ఇదే నాటకమా? మా చుట్టూ చేతిలో ఉంది కదా, నీ ఇష్టమైన తాడకం అనుకుంటున్నారా? నిన్ను సంపన్న సంపెట్టా కానీ ఆస్తి మాత్రం నీకు తగ్గలేము. ఏంటదే మళ్ళీ సంపన్న సంపెట్టా చెప్పు తీసుకుని నిన్నుగా నీ ఇద్దరిని వాయించేస్తాను. ఏదో ఆ రోజు పెద్ద మనుషులు ఏడుస్తున్నారు కదా అని ఇంత పని చేశానయ్యా. ఇంకా ఏంటి కోట్ల ఆస్తికి 20 తాళాలు. కాదు ఎంత చెట్టు ఏకరం లేకపోతే ఏంటయ్యా? ఆ ముసలాడి తీరంటే పడతాయి. దృష్టిలో మీరు వస్తాయి నేనే మిమ్మల్ని చీకొట్టకపోతే ఆ ముసలాడిని నమ్మేవాడా? ఈ తల జరిగించేవాడా? అదేవయ్యా అలా హాయిగా ఊళ్ళో బాగా బతుకుతున్నాను. నవ్వు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. పైగా పడవ మంచివే కదా. ఈ విషయం మర్చిపోయిన ఒక్క మాట పోయిందా? నేను నాకు మాట్లాడుతూ నా చెవులు మీరు ఈ చెవులో నేను ఊదుకుంటా కూర్చుంటే ఆ ముసలాడి ఎంత కనిపించి మన చెప్పులు పెట్టుకుంటాను. అసలు ఇంత బొల్లైన వాడు ఈ పలికి వచ్చానయ్యా. అడిగి జప చేసుకుంటా నువ్వు చెప్తే దాంట్లో నువ్వు కూడా అమ్ముకుంటున్నావయ్యా. నీకేంత పాపం తెచ్చుకోవాలమ్మా. నాకు అసలే కాపరంగా ఉంటాను. నేను ఎంత నాటపడిపోతే ఆ ముసలాడు నా చెరికి ఈ తలా పెట్టి ఈ పెట్టి ఇంత బతుగా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకంటే నువ్వు తెచ్చుకుంటే ఇవేది చెప్తా. ఇంకా మీ అమ్మ మీకు ఏం పోస్ట్ తెచ్చావు కానీ మా అమ్మ నాకు విషయాలు పోస్ట్ పెట్టిందయ్యా. నన్ను బతిపడక్కర్లేదయ్యా. ఈ ఆర్చి కానీ నాకు దురాశలేదు. నాకు పచ్చిన సబ్బు దరఖాస్తు ఇచ్చేసాను. నీకోసమే ఈ ఆర్చి నాకు రాసిమని ముసలాడు బతిమాలేదు. నువ్వు నా కొడుకు కదా, అది నీ పేరుంటే నా పేరుంటే సత్యగా ఉన్నాడు. ఇంకేట లాభం లేదని విశ్వాసం అంటే నీదేనయ్యా. ఇంత పొగిడి నన్ను మురసెట్టెక్కించదయ్యా. ఇవాళ ఊళ్ళో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయంట. మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోచేసేయి. ఎదురు చూస్తాడు. ఎదురైనా మంచిది. మన వాళ్ళు ఎవరైనా కష్టాలు ఉంటే
తిరిగినట్టుందండి. నచ్చిందండి. మళ్ళీ జరిగిందండి. మళ్ళీ నచ్చిందండి. అంతే త్వరగా కానీ. ఆ దేవయ్య గడికి అగ్రిమెంట్ ప్రకారం పంచల్ సాపు దారి ఖర్చులు ఇచ్చేద్దామా? ఆ దేవయ్య ఏమైనా దేవుడా? ఆకాశం నుంచి అవతారం అయితే కృష్ణ పరమాత్మ. మనం ముగ్గురం కలిసి చేసిన మర్డర్ని ఆడ అకౌంట్ లో వేసేస్తాం. ఆడు గుప్ షాప్ అనకుండా ఏకంగా జైలుకి వెళ్ళిపోతాడు అంతే. ఆ? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిటా పిచ్చి పనులు పిచ్చి పాటలు? మా మీద చేసుకోవడానికి ముగ్గంతా నీ బతుకంత. Shut up, you rascal! మీరు ఆడే నాటకానికి తైతక్కలాడడానికి నేను దేవయ్యను కాదురా, రాజశేఖరం గారి కొడుకుని, ఈ ఆస్తికి వారసుడు. మిస్టర్ శ్రీధర్ ఎంబీఏ ఎల్ఎల్బీ అండ్ ది హెడ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అండ్ ది జడ్జ్ ఆఫ్ యువర్ డెస్టినీ. మిమ్మల్ని పొట్టలో వేసుకోవడానికి ఈ పద్మ వ్యూహం పడ్డ. That's all. అమ్మలుడు మొత్తానికి చరిత్ర మార్చావురా. నిన్ను చూసి నీ మేనమాగా నేను గర్వపడుతున్నాను రా. చరిత్ర ఎప్పుడూ మారదు. చరిత్రలో మీలాంటి వాళ్ళ జాతకాలే మారతాయి. మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికే ఈ నాటకం ఏర్పాటు చేశాను. మీరు చేసిన పనులన్నీ ఫోటోలు తీశాను. మిమ్మల్ని నచ్చితో నిలబెట్టి ఈ నాటకానికి తెరతీశాను. ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం. దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను. అది మా నమ్మకంలో ఉన్న గొప్పతనం రా మేనలుడు. నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కరైతే అయి ఉంటే నాగలి నారు కొనిచ్చి నిన్ను దీవించి మరీ పంపేవాడు. చెప్తా కానీ ఏమిటో ఇవాళ నేను చంపక తప్పటం లేదురా. కానీ సత్యము నీకు గొప్ప అదృష్టం కలిసి వస్తుందిరా మేనల్డ్. ఆ రోజు మీ అమ్మ శవాన్ని ఆఖరి చూపైనా చూసుకునే అదృష్టం కలిసి రాలేదు. కానీ ఇవాళ సత్యం నీ అబ్బ శవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిసి వస్తుందిరా. రే అబ్బ సత్య అక్కడ పడున్నాడు, వెళ్ళి ఆఖరిసారి కాళ్ళకి దండ పెట్టుకుని వచ్చి. నా ఇంట్లో చేరి దౌర్జన్యం చేయడానికి నీకు ఎన్ని గుండెలురా? చెప్తా బావా, నువ్వు చచ్చిపోలేదా? లేదురా, నీ చావు చూడడానికి బతికే ఉన్నాను. అయితే ఈ ఇంటి వాళ్ళు ఎవరికి సావు లేదా? మళ్ళీ బతికొచ్చేస్తారా? ఈ దత్తుడు ఒక్కడే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకులు. నా వెనక ఏమీ బలగం లేదనుకున్నాను. చెప్తా రే, ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు. ఈ రోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాం. కానీ తప్పు దిద్దుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు. వీడి సంగతి, వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను. మీరు ఆ శ్రీధర్ గారి సంగతి చూసుకోండి. పడుకు బావా, నువ్వు సంతకం పెట్టవనుకో బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగా జీవితాంతం బతుకుతారు. పెట్టేయమ్మా. సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే. నా
మాట విని పెట్టు. పెట్టను పెట్టను పెట్టు. పెట్టను ఆగండి ఆగండి తప్పగా. ముందు మమ్మల్ని చంపి ఆ తర్వాత ఆయన చంపండి కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు. లాభం లేని పని నేను చెయ్యను. తప్పకండి. వెళ్ళాం మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం ఆఖరిసారిగా చెప్తున్నాను. తప్పకండి. లేకపోతే మీరు చెప్తారా? వద్దమ్మా వద్దు, మీరు తప్పుకోండి. మీరు ఊరుకోండి కాదమ్మా, నా మాట వినండి. వద్దు బాబు గారు మీకేమైనా అయితే అబ్బాయికి మా ముఖాలు చూపించలేం అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది Stop it. Yes, I'm all right. I'm all right. శ్రీధర్, ఈ రోజు నా ప్రాణాన్ని కాపాడింది నేను సంపాదించిన ఆస్తి అంతస్తు కాదు, నువ్వు సంపాదించిన ఈ ఆత్మ. ఎంత సంపన్నులో అయినా ఆత్మీయులు లేని పేదవాళ్ళం మనం. ఏ ధనం లేకపోయినా అనురాగాన్ని పంచి ఇవ్వగలిగిన సంపన్నులు వీళ్ళు. అవును డాడీ, మానవత్వాన్ని కాపాడుతున్నది, మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు. వాళ్ళు మనము ఒకటే అని గుర్తించిన ఈ రోజు మనకే కాదు, ఈ సమాజానికే మంచి రోజు. ఏమిటో అవుతోంది ఎట్టాగో ఉంటుంది ఈడొచ్చి మీద పడ్డది నా ఏడు నిలవేసి నీ ఏడు కలబోసి సంబరాలు చేయమన్నది ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది సంబరాలు చేయమన్నది ఆ బుక్క మీద సంతకాలు పెట్టమన్నది